మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందటానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయకోతలు కోస్తున్నారు. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగురులొచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు తెలంగాణ ఉద్యాన శాఖ అధికారి ఆశీష్. మామిడి తోటల్లో దిగుబడి పూర్తయిన తరువాత జూన్, ఆగస్టు నెలల మధ్య సరైన యాజమాన్యం చేపట్టడం అత్యంత కీలకం. కొమ్మల కత్తిరింపులు, నేల దున్నడం, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా వచ్చే ఏడాది నాణ్యమైన అధిక దిగుబడిని సాధించవచ్చు. అయితే మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు, కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం తోటల్లో కాయకోతలు జరుగుతున్నాయి. మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత, కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలలో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు తెలంగాణ ఉద్యాన శాఖ అధికారి ఆశీష్. సో ముఖ్యంగా తోట జనరల్గా మే నెల నుంచి జూన్ 15 వరకు కోత మొత్తం అయిపోతుంది. కోత అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వచ్చేసరికేమో ప్రూనింగ్ అనేది చేసుకోవాలి రైతులు. జూన్ 10 నుంచి జూన్ 15 మధ్యలో మనం ప్రూనింగ్ చేసుకున్నట్టయితే, అంటే కత్తిరింపులు చేసుకున్నట్టయితే దాంట్లో ఉన్న చీడపీడలు ఏమైనా ఉంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సూర్యరశ్మి పైనుంచి పడ్డప్పుడు 12 గంటల ప్రాంతంలో సూర్యరశ్మి పైన పడ్డప్పుడు కింద కాండానికి ఆ సూర్యరశ్మి తగిలేటట్టు ఉండాలి. సో గాలి వెలుతురు కూడా స్వచ్ఛంగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళేటట్టు మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రతి ప్రూనింగ్లో వచ్చేసరికి కత్తిరింపులు ఈ వరల్ అంటాం, ఆ వరల్ కింద మనం కట్ చేసుకుంటూ ఉండాలి. సో ముఖ్యంగా మనకు ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ బ్రాంచెస్ అని ఉంటాయి. అంటే ఒక శాఖ నుంచి 2 శాఖలు, 2 శాఖల నుంచి 4 శాఖలు, 4 శాఖల నుంచి 8 శాఖలు వచ్చినట్టయితే ఈ 8వ శాఖ ప్రతిసారి ప్రూనింగ్లో బ్యాక్ ప్రూనింగ్, ఒక సంవత్సరం ముందు ప్రూనింగ్, ఫార్వర్డ్ ప్రూనింగ్, అనదర్ ఇయర్ బ్యాక్ ప్రూనింగ్ చేసుకున్నట్టయితే, అంటే ఒక సంవత్సరం 4th క్వాటర్నరీ ప్రూనింగ్లో అంటే 4వ స్టెప్లో ఉన్నప్పుడు ప్రూనింగ్ చేసుకున్నట్టయితే సెకండ్ టైం వచ్చేసరికి ఏమంటే 2వ సంవత్సరానికి ఈ ఎరేషన్ అనేది, చెట్టుకు ఎరేషన్ అనేది, వెలుతురు అనేది బాగా అందుతుంది. ఈ చెట్టుకు ఎరేషన్, వెంటిలేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే చీడపీడలు అనేది తక్కువ మోతాదులో మనకు చెట్టుకు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దీంతోనే రైతులకు స్ప్రేస్, ఏవైతే పురుగు మందులు, తెగుళ్ళ మందులు కొట్టే తగ్గుతుంది. ఈ ప్రూనింగ్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న ఈ ఏవైతే కొమ్మలు కత్తిరించిన కొమ్మలు ఉంటాయో అవి ఫీల్డ్ నుంచి ఇమీడియట్గా మనం తీసేయాలి, లేదా రోటర్ కొట్టి మనము భూమిలోనే దాన్ని చదును చేయాలి. ఇప్పుడు ఈ మొక్కలు కత్తిరించిన తర్వాత ఇమీడియట్గా మనం చిన్న కొమ్మలు అయితే మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 grams per liter స్ప్రేతో మనం స్ప్రే చేసుకోవాలి. లేదా ఆ కత్తిరించిన ప్లేస్లో షార్ప్ కత్తెరలతో మనం ఏం చేస్తామంటే దాన్ని సిఓసి పేస్ట్ చేసుకొని ఏదైతే కత్తిరింపులు జరిగిన ప్రాంతంలో మనం సిఓసిని పూసుకున్నట్టయితే తెగులు లోపలికి రాకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. తేనెమంచు పురుగులు ఏవైతే ఉంటాయో ఈ కోత అనంతరం ఏమవుతుందంటే అది వాటి క్రివిసెస్, మన బార్క్ ఏదైతే ఉంటుందో బార్క్ లోపలికి వెళ్ళి దాక్కుంటాయి, హైబర్నేషన్లో ఉంటాయి. అవి పూత దశలో మళ్ళీ అవి గుడ్లు పెట్టి దాని సంతతిని పెంచుకొని కట్టు పూత దశలో ఇవి రసాన్ని పీల్చి డ్యామేజ్ చేస్తాయి, ఈ ఫ్లవరింగ్ ప్యాటర్న్ డ్యామేజ్ చేస్తాయి. తర్వాత దాని నుంచి వచ్చే హనీడ్యూ వల్ల ఏమవుతుందంటే అది ఆకుల మీద పడి ఈ ఫంగస్ అనేది తయారవుతుంది. దాన్ని మనం సూటిమోల్డ్ అంటాం, నల్ల మంగులాగా వస్తుంది. ఈ 2 కారణాల వల్ల ఫోటోసింథసిస్ జరగకుండా, కాయబట్టకుండా మనకు రైతులకు 50% నుంచి 100% తోటలు ఖరాబ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో వీటిని నివారించుకోవడానికి మాత్రం ముఖ్యంగా క్లోరోపైరిఫాస్ ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ఒకసారి కొట్టుకున్నట్టయితే 60 to 70% మనం ముందుగానే కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుంది. దాని తర్వాత పూత దశలో ముందుగా లో డోస్లో అడ్మైర్, తర్వాత ఈ లాంబ్డా సైలోథిన్ అనే మందులు కొట్టుకున్నట్టయితే కొంతవరకు ఇంకో 10 to 15% మనము అరికట్టే అవకాశం ఉంటుంది. ఫ్రూట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత, పిందె పట్టిన తర్వాత ఈ పండుగ సోకి కాయ తినే దశలో మనకు తెల్లటి పురుగులు మనకు ఈ ఫీల్డ్లో కనిపిస్తుంటాయి. వీటి నివారణ ముఖ్యంగా వచ్చేసరికి ఈ అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్లో మొక్కలు చిన్న 7 ఫీట్లు 6 ఫీట్ల మొక్కలను మనం పెంచుతాం కాబట్టి ప్రూనింగ్ చేసుకొని, సో బ్యాగింగ్ పద్ధతి అనే ఒక రకంగా మనము ఈ ఫ్రూట్ ఫ్లైని మనం అరకట్టవచ్చు. ఈ బ్యాగింగ్ ముఖ్యంగా
ఈ గోళీ ఆకారం సైజ్ నుంచి మనకు గుడ్డ ఆకారం సైజు ఉన్న మధ్యలో మనము ఈ బ్యాగింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇది చేసుకున్నట్టయితే 95% to 99% కంప్లీట్గా మనము ఈ ఫ్రూట్ ఫ్లైని కరెక్ట్ స్టేజ్లో కట్టుకున్నట్టయితే మనము అరకట్టవచ్చు. సో 100% కూడా మనం అనొచ్చు. సో ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనకు పేస్ట్ అనేది దొరుకుతుంది, ఈ మిథైల్ యూజినాల్ పేస్ట్ అనేది దొరుకుతుంది. ఆ పేస్ట్లో స్పైనోసాడ్ కానీ ఫిప్రోనిల్ కానీ మనం 7 ml కలుపుకుని ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కటి పూసుకున్నట్టయితే 1 గ్రామ్ పూసుకున్నట్టయితే 3 దశలు, పూత దశలో, తర్వాత మనకు పిందె పట్టిన తర్వాత, పండు మెచ్యూర్ అయిన తర్వాత, ఈ 3 దశలో మనం పెట్టుకున్నట్టయితే 0% మనకు ఫ్రూట్ ఇన్ఫెస్టేషన్ జరిగే అవకాశం ఉంటుంది.